హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. సార్ యాత్ర 2 మరి జగన్మోహన్ రెడ్డి గారి బయోగ్రఫీగా తీయడం జరిగింది. మరి వాళ్ళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది సార్. మరి పొద్దున్న నుంచి కూడా వైసీపీ నేతల నుంచి నిన్న ప్రీమియర్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి కామెంట్స్ చూస్తున్నాం. జగన్ గారు చాలా ఎమోషనల్ చేసేసారు, ఏడిపించేశారు, ఆ విధంగా ఉంది సినిమా అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ సార్ ఈ సినిమా పైన? ఏ చిత్రానికైనా కథనం చాలా ముఖ్యం. ఇప్పుడు అది గతంలో యాత్ర అనేది రాజశేఖర రెడ్డి గారికి సంబంధించింది. అవును. ఇప్పుడు ఈ యాత్ర రెండో భాగం అనేది రాజశేఖర రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేంత వరకు అని చెప్పని మనకు వినిపిస్తున్నటువంటి సమాచారం. దీంట్లో వాస్తవ సంఘటనలు ప్రస్తుతం ఆయన గురించి అందరికీ తెలుసు కాబట్టి తెలియని కోణాలు ఏమున్నాయి, దాన్ని జనరంజకంగా కనుక చిత్రీకరించగలిగితే నిస్సందేహంగానే ప్రజలు ఆదరిస్తారు, అందుట్లో సందేహమే లేదు. జనానికి తెలియని కోణాలు ఏమేమి తీశారనేది ఇక్కడ ముఖ్యమైన ఉద్దేశం. అట్లాగే ఎన్నికల సందర్భంగా ఆయన గెలిచే సందర్భం కూడా చూపిస్తున్నారు కాబట్టి ఏమేమి జరిగినాయి. ఇప్పుడు ఆయనకి మీరు అన్నట్టు జనపల్లి శ్రీనివాసుడు విమానాశ్రయంలో దాడి సంఘటన కావచ్చు, కోడికత్తి ద్వారా దాడి సంఘటన కావచ్చు, అలాగే మరి వాళ్ళ బాబాయ్ గారు వివేకానంద రెడ్డి గారి హత్యోదంతం కావచ్చు, దాంట్లో వాస్తవాలు ఎంత చెప్పగలిగారు, దాన్ని ప్రజల్ని ఎట్లా వాళ్ళు ఆమోదించే విధంగా చిత్రీకరించగలిగారనే దాని మీద కూడా భావోద్వేగానికి కావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కారాగారంలో ఆయన ఉన్నన్ని రోజులు 16 నెలలు ఉన్నారు కదా, మరి ఆ ఉన్నన్ని రోజులు కూడా ఆయన ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అవన్నీ కళ్ళకు కట్టినట్టు ఏదన్నా చూపించేసి ఆ బాధలు ఏదన్నట్టు చూపిస్తే ప్రజలు అమ్మో నిజమే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఇబ్బందులు పడ్డారు అని చెప్పని చూడటారు. అలాగే ఆయన ఓదార్పు యాత్రకు సంబంధించి యాత్రలో ఏమేమి సంఘటనలు జరిగినాయి, ఆయన కలిసివేసిన సంఘటనలు ఏంటి, ఆయన మాట్లాడినది ఏంటి, అవన్నీ కూడా జనరంజకంగా కనుక చిత్రీకరిస్తే ఏదైనా సరే విజయవంతం అవుతాయి. అవును. కానీ పొగడటానికో వేరే విధంగా చిత్రీకరిస్తే మాత్రం కొన్ని అతిశయోక్తులు, అది కూడా చిత్రరంగ పరంగా చూసుకుంటా ఉంటే దానికి అనుగుణంగానే నాటకీయతను కనుక రక్తీకరించగలిగితే జనం ఆమోదిస్తారు. కాబట్టి యాత్ర మొదటి భాగం రాజశేఖర రెడ్డి గారిది విజయవంతమే అయింది, అపూర్వ విజయం సాధించకపోయినా విజయవంతమైంది. ఓకే. మరి ఇప్పుడు అధికారంలో వాళ్ళే ఉన్నారు, మరి ఆయన అధికారంలో ఎలా వచ్చారో చూపిస్తున్నారు కాబట్టి ప్రజలకు తెలియని విషయాలు కనుక దాంట్లో ఉంటే చర్చించుకుంటారు. తెలిసిన విషయాలు ఏదన్నా అంటే ఆయనకు అనుకూలంగా మరిస్తే విమర్శించుకుంటారు. మనకు తెలిసిందే కదా వీళ్ళు ఇట్లా తీశారని. కత్తి మీద సామే అలాంటిది ఏదన్నా చేయాలి అంటే మరి దర్శకుడు ఎంతవరకు విజయవంతం అయ్యాడా, దానికి నటీనటులు ఏ విధంగా ప్రాణం పోశారనేది ఇప్పుడు మీరు అన్నట్టు కొంతమంది చూసిన వాళ్ళే కదా చూసేది, బయట వాళ్ళు అయితే కాదు కదా. వాళ్ళు చూసినప్పుడు ఎవరికైనా బాగానే ఉంటుంది, బయట వాళ్ళు చూసి కదా ఒక నిర్ణయానికి రావాల్సింది. అది ప్రదర్శనశాలలో చూసి అప్పుడు ప్రజల యొక్క అభిప్రాయం ఏంటని తెలుసుకుంటే దాని ప్రకారం మనం మాట్లాడుకోవడానికి అవకాశం. ఓకే సార్, సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు ఇంతకుముందు పబ్లిక్ రెస్పాన్స్ రావడం చూస్తాం సార్. అది వాళ్ళు ఏమంటున్నారంటే సినిమా మొత్తంలో కూడా షర్మిల గారి పాత్ర కనబడలేదు, మరి ఎందుకు తీసేశారో తెలియదు అని అంటున్నారు సార్. ఇప్పుడు ఒక వ్యక్తిని పైకి తీసుకురావాలనుకున్నప్పుడు సమాంతరంగా ఇంకో వ్యక్తిని తీసుకొస్తే ఇతని ప్రతిభ తెలియదు కదా. అవును. ఇప్పుడు ఆయన ఉద్దేశం రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే, వాళ్ళ ఉద్దేశం కూడా అదే కదా. కాబట్టి దాన్నే వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు. షర్మిల గారిని ఆమె వాళ్ళతో విడిపోయి దూరంగా ఉంటుంది కాబట్టి ఆమె కలిసి ఉంటే ఒకవేళ ఆమెను కూడా చూపించేవాళ్ళేమో. మరి అది చూసిన వాళ్ళే చెప్పాలా ఏం జరిగింది ఏంటనేది. ఎటు బయటికి వెళ్ళి ఇప్పుడు అన్న మీద పోరాటం చేస్తుంది, వేరే పార్టీ పెట్టుకుని తెలంగాణ వచ్చేసి, ఇక ఆమెకు అవసరం లేదు వీళ్ళకి, మళ్ళీ ఎన్నికలు ఎటు ప్రచారం చేయదు కదా, ఆమె అవసరం లేదు కాబట్టి ఆమెని దాంట్లో చూపించుండకపోవచ్చు. ఓకే సార్, సినిమాలో జగన్మోహన్ రెడ్డి గారిని చాలా ఎలివేట్ చేయడం చూస్తున్నాం సార్. డైలాగులు ట్రైలర్లో కూడా మనకు అర్థమైపోతుంది. అంటే ఒక పిల్లిని తీసుకెళ్ళి అడవిలో వదిలేస్తే అది పిల్లే, కానీ పుల్లిని తీసుకెళ్ళి జైల్లో పెట్టినా అది పులిగానే ఉంటుందని చెప్పేసి ఈ విధంగా డైలాగ్స్ చాలా ఉన్నాయి సార్. మరి ఇది రీల్ సినిమాలో మరి రియల్గా ఎలా సార్? జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రత్యేకంగా మనం చెప్పుకునేది ఏముంది కొత్తగా. ఇప్పుడు సింహం అని చెప్పి వాళ్ళే సంబోధిస్తున్నారు కదా ఆయన. అవును. చిత్రంలోనే పులి అన్నారు, బయటేమో వాళ్ళ శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, వాళ్ళ శ్రేణులు కావచ్చు, అందరూ కూడా సింహంతో పోల్చుకుంటారు కదా. మృగరాజు అంటారు కదా సింహాన్ని, అడవికి రాజు. అవును. కాబట్టి మృగాలందరికీ రాజుగా ఉండే సింహాన్ని తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళు పులిని చేశారు కదా, ఎందుకు మార్చారో కూడా చూడాలి మనం. సింహాన్ని తీసుకొచ్చి పులిని చేశారు కదా. అవును.
మరి ఎందుకు చేశారో కూడా మనం ఆలోచించాలి. సన్నివేశాలను బట్టి మాటల్లో కొన్ని చోట్ల మంచిగా రక్తి కట్టిస్తే బాగానే ఉంటుంది. ఆ మాటలు తోటలాగా పెళ్ళి అనుకోండి, ప్రజలకి కూడా బాగానే ఉంటాయి, ఓకే ఆనందిస్తారు. జనరంజకంగా ఉంటే ఇంకా బాగా ఆనందిస్తారు. ఓకే వీళ్ళకి తెలియని కొత్త కొత్త విషయాలు కూడా ఆమోదించే విధంగా కనుక చిత్రీకరణ ఉంటే ఆమోదిస్తారు, అందులో సందేహం ఏముంది. సార్ వ్యూహం సినిమాని ఆపడానికి ప్రయత్నించారు లోకేష్ గారు కానివ్వండి, చాలా అది ఆగిపోయింది కూడా, మూవీ రిలీజ్ అయితే లేదు. మరి యాత్ర 2 మూవీని ఆపడానికి ఎందుకు ప్రయత్నించలేదు? వ్యూహం మూవీ కావాలని వాళ్ళ పాత్రలనే అట్లనే చూపిస్తూ కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన విషయం, జగన్మోహన్ రెడ్డి గారి జీవితానికి సంబంధించిన విషయం కాబట్టి దాని జోలికి వీళ్ళు ఎందుకు వెళ్తారు? వాళ్ళని కించపరుస్తూ వాళ్ళ వేషధారణలాగా వాళ్ళని చూపిస్తూ అభ్యంతరకమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని అందరూ చూసి, న్యాయస్థానాలు కూడా చూసి నిజంగానే ఇలా అభియోగాలు నిజమని నమ్మితేనే కదా దాన్ని దూరంగా పెట్టింది. దీనికి ఎందుకు పట్టించుకుంటారు? గతంలో యాత్రను పట్టించుకున్నారా? ఇప్పుడు దీన్ని పట్టించుకోవడానికి పట్టించుకోరాళ్ళు. వాళ్ళకి ఇబ్బందికరం, ఎవరికైనా ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు వెళ్తారు.